వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు చాలా మందికి టీ కాఫీ మానేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది తీసుకోకపోతే తలనొప్పిలాగా వస్తూ ఉంటుంది అని అంటారు. టీ కాఫీ తీసుకోకుండా ఉండలేము అని అనుకుంటే వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు టీ కాఫీ తీసుకోవచ్చు. అది కూడా ఒక అరకప్పు తీసుకోవచ్చు, టీ లేదా కాఫీ. అరకప్పు తీసుకుంటే సమస్య ఏమీ లేదు. కానీ సమస్య ఎక్కడ మొదలవుతుందంటే టీ కాఫీ తీసుకోవడంతో పాటు మనం చేసే తప్పేంటనంటే అలవాట్లో టీ కాఫీతో పాటు బిస్కెట్స్ కానీ ఇంకేదైనా కానీ స్నాక్స్ తీసుకుంటాం దాని కాంబినేషన్ గా. ఇక్కడే నిజమైన సమస్య. మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా లెక్కలతో సహా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక కప్పు టీ గానీ కాఫీ గానీ యావరేజ్ గా 100 క్యాలరీస్ ఉంటుంది. మీరు వెయిట్ లాస్ లో ఉన్నారు కాబట్టి అరకప్పే తీసుకోమన్నాను కాబట్టి సరే ఒక 50 క్యాలరీస్ అనుకో. అయితే 50 క్యాలరీస్ తీసుకోవడంలో తప్పేమీ లేదు, పెద్ద నష్టమేమీ కాదు. కానీ దానితో పాటు స్నాక్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్స్ తీసుకున్నాం అనుకోండి. అయితే ఒక 2 బిస్కెట్లు యావరేజ్ గా ఒక 100 క్యాలరీస్ ఉంటాయి అనుకుందాం. 4 బిస్కెట్స్ తింటే 200 క్యాలరీస్ దాకా వస్తాయి. అయితే సరే బిస్కెట్ కాకుండా ఇంకొక వేరే స్నాక్ తీసుకుందాం. ఉదాహరణకి సమోసా. ఒక సమోసా యావరేజ్ గా 150 క్యాలరీస్ ఉంటుంది. అంటే 2 సమోసాలు తీసుకున్నా కానీ దాదాపుగా 300 క్యాలరీస్ వస్తుంది. ఇలా టీ కాఫీతో పాటు బిస్కెట్ గానీ సమోసా గానీ ఇంకేమైనా అన్హెల్దీ స్నాక్ ఏది తీసుకున్నా గానీ 200 నుంచి 300 క్యాలరీస్ యావరేజ్ గా వస్తుంది. రోజుకి 200-300 క్యాలరీస్ అంటే దాదాపుగా వారానికి 2000 పైన క్యాలరీస్ వస్తాయి. అంటే దాదాపుగా అర కేజీ వరకు బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఈ టీ కాఫీతో పాటు తీసుకునే స్నాక్ వల్ల. మీరు కష్టపడి వెయిట్ లాస్ చేసే ప్రాసెస్ అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం ఆకలి లేకపోయినా అలవాట్లో తినే ఫుడ్ అన్నమాట ఇది. దీన్ని సిచ్యువేషనల్ క్రేవింగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు మనకి పాప్కార్న్ కూడా గుర్తొస్తుంది. మనం యాక్చువల్ గా వెళ్ళింది దేనికి? మూవీ చూడడానికి. కానీ పాప్కార్న్ కూడా ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి అలా చేస్తూ ఉన్నాం. అంటే అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోవడం వల్ల తినాలనిపిస్తుంది. సేమ్ ఇక్కడ కూడా టీ కాఫీతో పాటు ఏదో ఒకటి తినడం అలవాటు. ముందు ఆ అలవాటును మారుద్దాం. అయితే పూర్తిగా మానేయాలంట అలా ఏం కాదు. ముందు హెల్దీ స్వాప్స్ అంటే దీని బదులు ఆరోగ్యకరమైన క్యాలరీస్ తో మారుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పల్లీలు తీసుకోవచ్చు, లేదా ఉడకబెట్టిన ఎగ్స్ తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ తీసుకోవచ్చు అంటే మొలకెత్తిన విత్తనాలు. ఇట్లాంటి ఏదైనా ఆరోగ్యకరమైనవి తక్కువ క్యాలరీస్ లో చాలా కొంచెం క్వాంటిటీ తీసుకుందాం. తర్వాత అవి కూడా తీసేద్దాం. ఎందుకంటే ఏదైనా కానీ క్యాలరీసే కాబట్టి టీ కాఫీ తాగకుండా ఉండలేకపోతే తీసుకోవచ్చు ఒక అరకప్పు. నాకు తెలిసి ఈ వీడియోతో మీకు టీ కాఫీ గురించి స్నాక్స్ గురించి ఒక క్లారిటీ అనేది వచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కింద స్నాక్స్ అని కామెంట్ చేయండి.